నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. ఇవాళ వార్తా విశేషాలు ఏంటో ఒలుక్కేద్దాం. ఇవాళ గనక మనం చూసినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతిలో గనక మెయిన్ హెడ్లైన్ పేజ్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సుస్థిరతకే పట్టం, 12 ఏళ్ల పాలన ప్రజలపై ప్రజల ప్రతినిధికి తార్కాణం. కాంగ్రెస్ దుర్మార్గ ఉచ్చు నుంచి దేశానికి రక్షణ, ఎన్డీఏ సాధించిన గొప్ప విజయం ఇదే. నాడు దేశ ప్రజలకు కాంగ్రెస్ తీరని ద్రోహం, 2014లో ఎన్డీఏని చివరి ఆశాకిరణం. ఇక ప్రతి ఎన్నికలలోనూ మాపై సంపూర్ణ విశ్వాసం, వికసిత్ భారత్ ఇప్పుడు అందరి సంకల్పం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కూటమి భేటీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక ప్రధాని మోదీకి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సరిలేరు మీకెవరు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మన కాలంలో అంటే అత్యుత్తమ రాజకీయాల్లో అది ముఖ్యంగా అంటే ఏదైతే ప్రధాని పాత్ర అనేది చాలా ముఖ్యం. అయితే ప్రధాని మంత్రిగా సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పడంలో అస్సలు ఏమాత్రం డౌట్ లేదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గనక పరిపాలనా విధానం చూసుకున్నా, ఆయనకున్న చాతుర్యం చూసుకున్నా, ఎలా ఏ విధంగా ఆయన ముందుకు నడిపించే మార్గాలు ఎన్నో సుగమం చేస్తూ ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఏది అంటే ఆయన విజన్ కి, ఆయన డెడికేషన్ కి, రాజకీయాలకి అంటే ముఖ్యంగా ఎక్కడ చూస్తున్నా అంటే 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ బ్రేక్ లేకుండా కొనసాగించారంటే అది మామూలు మార్పు కాదు. దేశ అభివృద్ధి, రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండటం అవసరమని ప్రజలు గుర్తించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మంత్రిగా 12 ఏళ్లు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా 3 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో అంటే దాదాపు 3 సార్లు ప్రధానిగా ఆయనే కంటిన్యూ అయ్యారు. ఇది మామూలు విజయం కాదు. నిజంగా చెప్పాలంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇప్పటి వరకు ఎక్కడ అంటే వెనుదిరిగి చూసుకోలేని ప్రయాణం ఆయనది. ఎన్నో గొప్ప గొప్ప మార్పులు, ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు, ప్రజలకు మేలు కోసం అంటే ప్రజా మేలు కోసం ప్రజలు ముందుకు వెళ్ళడానికి అవసరమైన ప్రతి నిర్ణయం క్షుణ్ణంగా క్లియర్గా తీసుకున్నటువంటి ప్రధాని మంత్రి నిజంగా అంటే 12 ఏళ్ల సుదీర్ఘ కాలం అసలు చాలా గొప్ప విషయం అని చెప్పేసి రాజకీయంగా చాలా ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ నా మాతృభూమి, అక్కడికి వెళ్లేందుకు అనుమతి అక్కర్లేదు, రానివ్వబోమని కొందరు అనడంలో తెలంగాణ ఎవరు జాగీరు కాదని చెప్పారు. ఇక మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ముఖ్యాంశాలు గనక మనం పరిశీలించినట్లయితే మొన్న జరిగిన ఏదైతే తెలంగాణ వివాదం ఉందో ఇక నుంచి జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది, తెలంగాణ ఎవడబ్బా జాగీరు కాదు అంటూ పవన్ కళ్యాణ్ పెద్ద మాటే వాడారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా అంటే ఏదైతే ఆయన సభ కోసం పర్మిషన్ అడిగారో ఆ పర్మిషన్ నిరాకరించడంతో ఆయన ఇంటి వద్దనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక ఆ ప్రెస్ మీట్ అయితే వాడా వేడిగా చాలా నీట్ గా క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే ఇక నుంచి జనసేన తెలంగాణలో కూడా ఉంటుంది, తెలంగాణలో పోటీ చేస్తుందని. ఇక తెలంగాణలో పోటీ చేస్తుందంటే తెలంగాణ నాయకులు ఏమన్నా కామ్గా ఉంటారా? మరి ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఎగిసిపడిన అలలులాగా ఒక్కసారే గొప్ప విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణలో ఎలా పోటీ చేస్తారు? తెలంగాణ అప్పుడు మీరేమైనా పోరాటం చేశారా? ఏమైనా కష్టపడ్డారా? తెలంగాణ ప్రజల కోసం ఏమైనా ఆలోచించారా అని చెప్పేసి ప్రశ్నలు నిలువెత్త ఆయన మీద దాడి జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే అంశమే లేదు, ఖచ్చితంగా జనసేన ఇంకా అక్కడ కూడా పోటీ చేస్తాము అని చెప్పారు. ఇక అదే మాట నరేంద్ర మోదీని కలిసి ఖచ్చితంగా అంటే ఏదైతే మాట చెప్పాలనుకున్నారో ఆయన చెప్పడం జరిగింది. రానివ్వబోమని కొందరు అనడంతో తెలంగాణ ఎవరు జాగీరు కాదని చెప్పారు. సీఎంలే ఉత్తర దక్షిణం మారడం సబబా? దేశ ఐక్యత కోసం అందరూ పనిచేయాలి, పొరుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి కూడా చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడటం వ్యర్థం, రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు. ఇక తెలంగాణ ఎవరు ముఖ్యంగా ఎప్పుడు చూసినా కానీ అంటే తెలంగాణ ఎవరికి సొంతం కాదు, ముఖ్యంగా అక్కడ కూడా ఆయన పోటీ చేయొచ్చు, ఆయనకు ఆ హక్కు ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ మరొకసారి నరేంద్ర మోదీ ముందు కూడా చెప్పడం జరిగింది. ఇక మరో వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ముఖ్యంగా అంటే మనసును కలిచివేసే విషయాలు కొన్ని ఉంటాయి. అంటే చిన్నారి ఆల్మోస్ట్
ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసలు ఎప్పటి నుంచి కనిపించలేదంటే 4 రోజులుగా కనిపించని 2 ఏళ్ల చిన్నారి మనకి ఇక్కడ కనిపిస్తుంది. జాను ఎక్కడమ్మా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక చిన్న పాప కుక్కతోటి బయటికి వెళ్ళి అయితే మళ్ళీ తిరిగి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది. పాపకి ఏమైనా అయిందా, లేదంటే పాప జాడ తెలియడం కోసం పోలీసులు ఎన్ని దిక్సూచీలు వేసినా కానీ ఎందుకు పాప జాడ తెలియటం లేదు అనే ప్రశ్న వ్యక్తమవుతుంది. అసలు మనం కనుక ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే తునిలో 4 రోజులు కనిపించని 2 ఏళ్ల చిన్నారి, 400 మంది పోలీసులు, ఊరి జనం జల్లెడ, డ్రోన్లు, SDRF బృందాలు గాలింపు, కొండలు గుట్టలు వెతికిన ఆచూకీ కరువు. ఆడుతూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన చిన్నారి వెంట వెళ్ళిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి. పాపను ఎవరైనా అపహరించారా? ఇక ఈ విషయంలో గనక మనం చూసినట్లయితే ముఖ్యంగా అంటే చిన్నారి అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కనిపించని వైనం. 2 ఏళ్ల చిన్నారి పెంపుడు కుక్కతో బయటికి వెళ్ళింది సరదాగా. తెలిసి తెలియక బుడిబుడి అడుగులతో బయటికి వెళ్ళిన ఆ పాప ఇప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆ పెంపుడు కుక్కతో బయటికి వెళ్ళినటువంటి పాప జాడ తెలియక 4 రోజులు. 400 మంది పోలీసులు ఇంకా రకరకాల బృందాలు అయితే ఈ కేసును క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎక్కడ లోపం అంటే అదే తెలియడం లేదు. ఇక వెళ్ళిన పెంపుడు కుక్క కూడా 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. కానీ పాప జాడ మాత్రం తెలియనే లేదు. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది? పాప ఎవరైనా అపహరించారా, లేదంటే పాపని ఏమైనా చేశారా అన్న ప్రశ్న అయితే తీవ్ర కలకలం సృష్టిస్తుంది. 2 ఏళ్ల చిన్నారికి ధ్యాస తెలుసుకోవటం ఇంకా అంటే ఎందుకు ఇంత ఆలస్యం అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నాం. డాగ్ స్క్వాడ్ కు భారీ వర్షాలతో తిప్పలు. ఒక పక్క ఎవిడెన్స్ ని కనుక్కొని పాప జాడ కోసం డాగ్ స్క్వాడ్ ను ఉపయోగిస్తుంటే ఒక పక్క వర్షాలు, ఇక ఎవిడెన్స్ మిస్ అయ్యే ఛాన్స్. అయితే ఇంత మేరకు కష్టపడినా కానీ పాప జాడ తెలియకపోవడంలో ఒక పక్క తల్లిదండ్రులు అంటే ఏం జరిగిందా పాపకి అని ఒక పక్క ఆలోచన, మరొక పక్క వెళ్ళిన పెంపుడు కుక్క ఇంటికి చేరుకుంది కానీ పాప జాడ తెలియకపోవడం ఏంటి అంటే ఇంతమంది పని చేస్తున్నా కానీ ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుందనే ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. చూడాలి, ఇంకా పాప జాడ త్వరగా తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి మనకి ఈ విషయంలో కనిపిస్తుంది ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా, లేదంటే ఆట కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళారా, లేదంటే ఎవరైనా తీసుకెళ్తున్నారా? కాస్త కంటి నుంచి కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాస్త గమనించాల్సిన విషయం, చిన్నపిల్లలకు భద్రత లేదు. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళకే భద్రత లేదు. ఇక చిన్నపిల్లలకి, పసిపిల్లలకి ఎక్కడుంటుంది? వాళ్ళకి తెలియక బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త గమనించి పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలన పాలన ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు కాస్త నిమగ్నమై చూడాలి. అంటే ప్రతి ఒక్కరూ చూడట్లేదని కాదు, కానీ కొంతమంది వాళ్ళ పనుల్లో కావచ్చు, లేదంటే ఇప్పుడు పెరిగిన మొబైల్ వాడకం కావచ్చు, ఏదేమైనా కానీ పిల్లల్ని కాస్త పట్టించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇలానే మరొక జానులా మన బిడ్డ కాకూడదు అంటే ఖచ్చితంగా పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రతి క్షణం పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కనీస అవగాహన ఉండాలి. లేకపోతే ఇలానే వెతుకులాట తప్పదు. మరి కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరొక వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే మళ్ళీ భీకర పోరు. ఇరాన్ అమెరికా మధ్య హెలికాప్టర్ కూల్చివేత చిచ్చు. ఇరాన్లో 20 ప్రాంతాలపై దాడులు చేసిన అమెరికా. ప్రతిగా గల్ఫ్ లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. మీరు సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళండి. అమెరికా సేనలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ హెచ్చరిక. అయితే ఇక ఈ పాలన ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ దాడులు, ప్రతి దాడులు అనేవి ఆగే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జగన్ పాలన కాదు, తమాషాలా అంటూ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇది కనుక మనం పరిశీలించినట్లయితే వైసీపీ హయాంలో పట్టిన జాడ్యం పూర్తిగా వదిలిస్తా, చెట్ల కొమ్మలు చెత్త కుప్పలు ఎత్తే వరకు కదిలేదే లేదు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ క్లియర్ గా అంటే ఎక్కడ గానీ చెత్త కుప్పలు పేరుకున్నా, లేదంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక చెట్టు కొమ్మలు రోడ్డుకి అడ్డంగా ఉన్న యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఎంత మేరకు ఉంది కాబట్టి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అంటే ఎక్కడా తగ్గేది లేదు, ఖచ్చితంగా పని చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ చొరవ చూపాల్సిందే ఇలాంటి విషయాల్లో అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే దివికేగిన దర్శక దిగ్గజం అనారోగ్యంతో భారతీరాజా కన్నుమూత. గ్రామీణ జీవనాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన డైరెక్టర్ సీతాకోకచిలక తమిళ 16 ఏళ్ల వయసు, ఆత్మబంధు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
అలాగే మొన్న చూసినట్లయితే మనం అంటే ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ఒక గొప్ప అంటే ఆ శిరస్సు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన చూపించే చొరవ కావచ్చు, లేదంటే ఆయన తెలుగులో ముఖ్యంగా సీతాకోక చిలుక ఆరాధన, ఇక తమిళంలో 16 15 ముఖ్యంగా ఇలాంటి ఆనుముత్యాలు లాంటి చిత్రాలు తీసినటువంటి లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా ఇక లేరు అని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అంటే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు అంటే ఎవరైతే డైరెక్టర్గా ఒక మైలురాయి కల్పించారో ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళారని చెప్పేసి అయితే శోకసంద్రం అవుతున్నారు. ఎస్, మరొక పేపర్ చూద్దాం. ఎస్, ఒకసారి సాక్షి పేపర్ కనుక మనం పరిశీలించినట్లయితే సాక్షి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోటి పరిహారం ఇవ్వాల్సిందే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు బాధిత కుటుంబాలకు ముఖ్యంగా అంటే ఏదైతే జరిగిందో మొన్న విశాఖలో జరిగిన ఘటన, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాద బాధిత కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు. 1.72 కోట్ల బాధితులకు హక్కుగా వచ్చేవే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 0. ఇటువంటి సందర్భాల్లో మానవత్వం చూపాలి, మీరు ఇవ్వని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధితులకు పరిహారం అందిస్తాం. ఇక ప్రభుత్వాల విషయాలకు వచ్చినట్లయితే ఒక పక్క నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి మా ప్రభుత్వం వస్తే ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. అయితే నిజంగా ఆయన అంత చొరవ చూపిస్తారా, మరి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో బాధితులకు పరిహారం అందిస్తారా అనే ప్రశ్న అయితే నెట్టింట కాస్త వైరల్ అవుతుంది. ఇక మనం చూసినట్లయితే నాడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో దేశంలోనే లేని విధంగా ఆదుకున్నాం. ఇక బాధిత కుటుంబాలకు కోటి పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇచ్చాం. ఇదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ దుర్ఘటనలో కార్మికుల తప్పేమీ లేదు. లోకేష్ మాటలు వింటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే, దీనిపై 2 సార్లు లేఖలు రాయడంతో పాటు ప్రధాని పాల్గొన్న సభలోనే నివేదించాం. ఏకంగా అసెంబ్లీలోనూ ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఏదైతే అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని తీర్మానించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం చూద్దాం. కేంద్రం లెక్క అవినీతి పక్క, అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా వ్యయ వ్యత్యాసం, హైరైజ్ బిల్డింగ్ సాక్షిగా మరోమారు అవినీతి బట్టబయలు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి చదరపు అడుగుకు కేంద్రం 5587.44 మంజూరు చేసింది. ఇక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి చదరపు అడుగుకి 3445 కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే ఆస్తి నాది కాపురం బాబుది అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కరకట్ట ఇంటి గుట్టు రట్టు. కరకట్ట సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని. ఇదైతే కాస్త అంటే ఇప్పుడున్న వార్తల్లో కాస్త ట్రెండింగ్ గా నిలిచినటువంటి వార్త అయితే మనం చూడొచ్చు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇల్లు అయితే ఉంది. అయితే చంద్రబాబు ఇల్లు చూసినటువంటి మనం ఇప్పుడైతే కొత్తగా వింటున్న మాట ఏంటంటే కరకట్టుపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని. ఇదైతే కాస్త వింతగా ఉంది. అంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో చంద్రబాబు అక్కడే నివాసం ఉంటున్నారు, మరి లింగమనేని ఇల్లని తెలియనేలేదేంటి అని చెప్పేసి కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. చూద్దాం మీకు ఇలాంటి విషయంలో మరిన్ని వార్తా విశేషాలు అయితే మన ముందుకు తెలియాల్సి ఉంది. ఇక వాతావరణం విషయానికి వస్తే కొనసాగుతున్న భిన్న వాతావరణం, రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం పలు చోట్ల భారీ వర్షాలు ముఖ్యంగా అంటే అనేక చోట్ల ఎండ ఒక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక వాన వస్తుంది అని గనక మనం ఊహించినట్లయితే విపరీతంగా ఎండ వస్తుంది. ఇక ఎండ వస్తుంది, బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందంటే వాన, ఉరుములు, మెరుపులు. అయితే వాతావరణం మనం చెప్పలేని విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. కాబట్టి బయటకు వెళ్ళే వాళ్ళంతా కాస్త అప్రమత్తంగా ఉండాలి. అండ్ ముఖ్యంగా వర్షాకాలం కాలంగా మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉండటం వల్ల ప్రజలు కాస్త జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అత్యంత ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇంటిని వీడి బయటికి రావాల్సిన పరిస్థితులు అయితే నెలకొనలేదు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు. ఇది వాళ్ళ వైకే న్యూస్ అనాలిసిస్. రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో ముందుకు వచ్చేస్తా. Until then, this is Gagan signing off.